సౌందర్య అమ్మ సౌందర్య ఇక్కడ మధ్యలో ఉంటుంది ఆగే ఇంకా జరుపుకుంటా నేను వస్తుంది అదే కొంచెం ఇట్లా జరగదు ఇక్కడ 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 అలా కంటమే ఇట్లా క్రాస్ నిలబడితే అందరు కనిపిస్తారు కొద్దిగా క్రాస్ నిలబడాలి అందరికి వచ్చిన పాట రాజులకు రాజు పుట్టిన అనే పాట పాడి ప్రభుత్వం వస్తుంది.
పాడతా చలో పాడండి 1 2 3 స్టార్ట్ స్టార్ట్ పాడతా పాడండి 3 స్టార్ట్ Shine.
కావచ్చు. ఎక్కడ కూడా కూర్చోండి ఈ రోజు అసలు నడవండి. ప్రభు నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి చిన్న చదువుకుందాము. బైబిల్ ధ్యానం నిమిత్తమై శారణ ముందుకు వచ్చి లూకాసు వార్త మొదటి అధ్యాయము 26 నుంచి 38 వరకు చదవవలసిందిగా కోరుచున్నాం. లూకాసు వార్త 26వ అధ్యాయం నుంచి 30 వరకు చదువు. 6వ నెలలో గాబ్రియేలు దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన మోషేబను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనము ఏమిటో అని ఆలోచించుచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుణ్ణి కని ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగంతానని ఇదెలాగూ జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియా ఈ బంధువురాలు ఎలిజబెతును కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భం ధరించి ఉన్నది. గుర్రాలనబడిన ఆమెకు 6వ మాసము. దేవుడు చెప్పిన ఏటైనా నిర్ధారకము కానేరదని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళిపోయింది. దేవుడు తన వాక్యాన్ని చదివిన చారణకు వందనాలు తెలియజేస్తున్నాము. మన సీనియర్ టీం అంతా ముందటికి వచ్చి ఒక స్పెషల్ సాంగ్ పాడవలసిందిగా కోరుచున్నాం. త్వరగా సీనియర్ టీం అంతా ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. జరగమ్మా వాళ్ళు కనబడ సీనియర్ ఇంకా జరుగు
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మన సీనియర్ టీం అంతటికి వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మన మధ్యలో ఉన్న సులోచన దేవనం పెద్దమ్మ వచ్చి ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాం. పరిశుద్ధుడా తండ్రి నాయన దైవమైన ఈ గొప్ప తరుణాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. ఈ కూడిక అంతట్లో మాకు సంతోషాన్ని ఆనందాన్ని ఈ యొక్క క్రిస్మస్ మాసంలో మేము అందరం ఉన్నాం. మా ప్రభు ప్రతి ఒక్క బిడ్డ కూడా నేను అందరూ కూడా ఆనందించలాగా ఈ ప్రోగ్రాంలో నేను ముఖ్యంగా తండ్రి నాయగారిని బట్టి అమ్మగారిని బట్టి అమ్మ ఎంతో ప్రేమించి స్త్రీల కూడికని పెట్టినందుకు కూడా వందనాలు తెలియజేస్తున్నా. ఆమె ఎంతో ఆశించి మన అందరం ఆనందం చూడాలని ఎప్పుడు మనం స్త్రీల కూడిక చేసుకోలేదు. దేవుని బట్టి కూడా ఈ యొక్క స్త్రీలందరం కూడి దేవుని నామాన్ని శుద్ధించడానికి గణపరచడానికి ఇచ్చిన గొప్ప తరాన్ని బట్టి కూడా వందనాలు. కూడి వచ్చిన అందరికీ కూడా వందనాలు ప్రేర్ చేస్తున్నాం. ప్రభువా పరిశుద్ధుడ మహోన్నతుడా సర్వశక్తివంతుడా ఈ కూడిక అంతట్లో నీ దీవెనలు నీ యొక్క ఆశీర్వాదములు కుమ్మరించి నీ ప్రేమ ద్వారా మమ్మల్ని ముట్టి స్పష్టపరిచి ఆశీర్వదించి దీవిస్తామని ఈ కూడిక అంతట్లో మాకు సహాయం చేసి నువ్వే తోడుండి కారణాన్ని నడిపిస్తామని ఇచ్చి నీ ప్రార్థన జరిగి క్రీస్తున్నాం. బతిమిలు అడిగి వేడుకుంటున్నా నా తండ్రి. మన స్కిట్ లీడర్ ఎవరో ముందుకు వచ్చి అందరినీ నడిపించవలసిందిగా కోరుచున్నాం. స్కిట్ ఉంటుంది. అది వీడియో పేపర్ చుట్టాలా పెళ్ళింది ఎలా చేయాలో అసలు అర్థం కావట్లేదు. ఎన్ని పనులు ఉన్నాయి. పని మనిషి ఏం చేస్తుందేమో. ఏ వెన్నెలా పడుకున్నావంటే లేవు. తెలుసు కదా అమ్మాయి గారి పెళ్ళి ఉందని. ఇట్లా పడుకుంటే ఎట్లా నువ్వు? చెప్పు చెప్పు ఏంటి? ఇప్పుడు అమ్మగారు పెళ్ళి ఉంది కదండి. ఇప్పిస్తాను 150 చీర. చెప్పు చీర 150 110 చాలు. వద్దులేండి నాకు 150 చీర. సరే. హలో ఏంటి? అవునా సరే. ఏంటి మా అమ్మగారు మెత్తగా ఉన్నారు. ఏంటి బాబు అనిపిస్తున్నావు? ఏడమ్మగారు అంతటా ఏం చెప్పమంటావే? అమ్మాయి గారు పెళ్లి పెట్టుకుంది నీకు తెలుసు కదా. నాకు
నాకున్న షేడ్స్ అన్నీ లాస్ వచ్చింది, అన్నీ పడిపోయి ఇప్పుడు అమ్మాయి గారి పెళ్ళి ఎలా చేయలేమో నాకు అర్థం కావట్లేదు. అదే అమ్మగారు నాకు ఒక డైట్ చెప్పమంటారా? చెప్పు చెప్పు. ఇంకా గొప్ప ఫ్రెండ్స్ ఉన్నారు కదా అమ్మగారు, వాళ్ళని అడగండి కదా ఇస్తారేమో. వాళ్ళు చేస్తారంట. ఒకసారి అడగండి అమ్మగారు, మీ సొమ్ము పోయింది. సరే నేను అడిగి చూస్తాను. అడగండి. హలో, ఈరోజు సాయంత్రం ఈవినింగ్ వచ్చేది 6 o'clock. ఓకే. ఎవరు వచ్చారు? అయ్యో బాబా యేసుబాబు వచ్చారు. అమ్మగారు అమ్మగారు యేసుబాబు గారు వచ్చారా? చాలా థ్యాంక్స్ అండి. రండి రండి, కూర్చోండి కూర్చోండి. వెన్నెలా యేసుబాబుకి ఏం కావాలో చూసుకోమా. యేసుబాబు టీ తాగుతారా? బాబాయ్ మా ఇంటికి హీరోయిన్ గారు వచ్చారు. అమ్మగారు ఏంటి మా ఇంటికి హీరోయిన్ వచ్చారు. అమ్మగారు వచ్చారా? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలా రండి, కూర్చోండి. సెకండ్ ప్లేస్లో కూర్చోండి మీరు. నాకు హీరోయిన్ నాకు సెకండ్ ప్లేస్ ఇస్తావా? నాకు ఇస్తే ఫస్ట్ స్థానం లేదంటే వెళ్ళిపోతాను. ఒక్క నిమిషం అలా యేసుబాబు కొంచెం ఏమనుకోకుండా ఇక్కడ కూర్చోరా, తను ఇక్కడ కూర్చుంటా అంటుంది. రండి కూర్చోండి. వెన్నెలా హీరోయిన్ గారికి ఏం కావాలో చూసుకో. అచ్చి బాబా ఏంటండి తెలుసుకున్నారండి, ఇలా కావాలని నేను ఇచ్చానండి. ఈ పుట్టుకలో రావాలి మొత్తం ఉంది. చెప్పండి మంచి చూడ ఎక్కువ మాట్లాడుతుంది. ఎందుకే వెన్నెలా నాకు బుర్ర తింటా. వెళ్ళు వెళ్ళు. పంపిస్తారేంటి అమ్మగారు? అమ్మో మా ఇంటికి అక్కడ వచ్చారు. అమ్మాయి గారు చెప్పండి. డాక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి వచ్చినందుకు. రండి రండి, థర్డ్ ప్లేస్లో కూర్చోండి మీరు. నేను డాక్టర్ని, నాకే 3వ స్థానం ఇస్తావా? నేను 2వ స్థానం ఇస్తేనే కూర్చుంటా, లేకుంటే వెళ్ళిపోతా. అయ్యో అలా అనకండి మీరు. యేసుబాబు కొంచెం మీరు ఏమనుకోకుండా ఇక్కడ కూర్చోరా ప్లీజ్. తను ఇక్కడ కూర్చుంటాను. రండి డాక్టర్ గారు కూర్చోండి. వెన్నెలా డాక్టర్ గారికి ఏం కావాలో చూసుకోండి. డాక్టర్ గారు నాకు తిన్న తర్వాత అప్పుడు కావట్లేదండి. వందనా, మీ పని మనిషి చాలా ఎగస్ట్రా మాట్లాడుతుంది, తీసుకెళ్ళు. వెన్నెలా నీకు ఇందాకనే చెప్పాను కదా, వెళ్ళు ఫస్ట్ ఇక్కడ వచ్చి పనులు చూసుకో వెళ్ళు. అమ్మో మా ఇంటికి కొట్లాడుకుంటే వచ్చింది. అమ్మగారు అమ్మగారు చెప్పండి ఎమ్మెల్యే గారు ఇంటికి వెళ్ళి కొట్లాడుకుంటారు చూడండి. ఎమ్మెల్యే గారు థ్యాంక్ యూ సో మచ్ అండి వచ్చినందుకు. రండి మీరు 4వ ప్లేస్లో కూర్చోండి. నేను 4వ స్థానం వస్తాను, 3వ స్థానం. ఒక్క నిమిషం అలా యేసుబాబు కొంచెం ఏమనుకోకుండా ఇక్కడ రాండి, ఇక్కడ కూర్చోండి. వెన్నెలా చూసుకో ఎమ్మెల్యే గారు ఓడికి డబ్బులు ఇచ్చారండి. నాకు 1000 రూపాయలు ఇచ్చారని ఇంకా 1000 రూపాయలు ఇస్తారా? మీ పని మనిషి ఎక్కువ మాట్లాడు. వెన్నెలా నేను ఓటేసి పనుల నుంచి తీసేస్తాను ఇలా చేస్తే. వెళ్ళు. అమ్మో మా ఇంటి పెద్ద బిజినెస్ మ్యాన్ వచ్చారు. అమ్మగారు బిజినెస్ మ్యాన్ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి వచ్చినందుకు. రండి ఇక్కడ కూర్చోండి. నేను చూస్తాను. నాకు 4వ స్థానం, ఇంత బిజినెస్ మ్యాన్ 4వ స్థానం. యేసుబాబు కొంచెం మీరు ఇక్కడ వచ్చి కూర్చారా, తను కూర్చోండి. వెన్నెలా చూసుకో అమ్మా. అమ్మగారు మీరు స్థలాలు ఇస్తారంటే కదా, నాకు ఒక స్థలం ఇస్తే గుడి చేసుకుంటాను కదా. వచ్చి బాబాయ్ వదిలేండి, మీరు గుడి ఎవరికి కావాలి. అమ్మో మన ఇంటికి తింగర్ గారు వచ్చారు. అమ్మగారు మన ఇంటికి తింగర్ గారు వచ్చారు. అది సింగర్ గారు వచ్చారు. సారీ అండి ఏమనుకోదు, తను కొంచెం మధ్య ఇక్కడ 6వ స్థానంలో కూర్చోండి. ఇంత పెద్ద సింగర్ నేను 5వ స్థానం 6వ స్థానం ఇస్తాను. నాకు 5వ స్థానం ఇస్తే కూర్చుంటా, లేకపోతే
అలా అనకండి. వేసిపోపు కొంచెం మీరు ఇక్కడ కూర్చోరా ప్లీజ్, నేను ఇక్కడ కూర్చుంటాను. రండి కూర్చోండి. సింగర్కి ఏం కావాలో చూసుకోవాలి నెల. ఒక పాట పాడితేనే పాడుకుంటానండి. నీ పని మనిషి ఎక్కువ చేస్తుంది వెళ్ళు వెళ్ళు. వచ్చింది. అమ్మగారు అమ్మగారు చెప్పు. ఎక్కడికి వెళ్తారు? అమ్మ మళ్ళీ వచ్చి కొట్లాడి డబ్బులు మా ఇద్దరు గొడవ పెట్టేలా ఉన్నా. వెళ్ళు. బాగున్నానా? అక్కడ అక్క నీకోసం ఎదురు చూస్తున్నా. అక్క కొంచెం నించో అక్క, అందరూ కూర్చున్నారు కొంచెం సీట్లు. ఏంటి నేను మీ అక్కని నన్ను నిల్చోమని చెప్తావా? కూర్చోమంటే కూర్చుంటాను, లేదంటే ఇప్పుడే వెళ్ళిపోతాను. అక్క అక్క అలా నాకు అక్క, నేను ఒక నిమిషం యశ్బాబు కొంచెం మీరు ఏమనుకోకపోతే నిల్చోరా. అక్క కూర్చో. వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్. మీకు తెలిసిందే కదా, నా కూతురు పెళ్ళి పెట్టుకున్నాను, నా షేడ్స్ అన్ని లాస్ వచ్చి అన్నీ పడిపోయి ఇప్పుడు పెళ్ళి ఎలా చేయాలో అర్థం కావట్లేదు. మీరందరూ హెల్ప్ చేస్తారని పిలిచాను. ఈరోజు మీరు ఏమైనా చేస్తాను. ఇప్పుడైనా అవకాశాలన్నీ కొంచెం ప్లీజ్. ఇప్పుడైనా అవకాశాలన్నీ తగ్గిపోయాయి. నా దగ్గర అంటూ సాయం ఏం లేదు. నువ్వు పిలిస్తే వస్తా, లేదంటే లేదు. సరే అండి. డాక్టర్ గారు మీరేనా? నేను ఇప్పుడే హాస్పిటల్ కడుతున్నాను అక్కడ. ఒక్క నిమిషం అయితే ఏం లేదు, నువ్వు పెళ్ళికి పిలిస్తే వస్తా, లేకుంటే లేదు. ఎమ్మెల్యే గారు మీరేనా? అమ్మా ఒక్క నిమిషం. చెప్పావు ఏం చేద్దామని చెప్తే ఏం కాదు. బిజినెస్ మ్యాన్ చెప్పాలి. చెప్పు. సరే సింగర్ గారు మీరైనా హెల్ప్ చేస్తాను. అమ్మా ఒక్క నిమిషం యశ్బాబు ప్లీజ్. పెళ్ళికి పిలిచి వస్తాను. అక్క నువ్వైనా? అమ్మా ఒక్క నిమిషం ప్లీజ్ యశ్బాబు గారు ఏమనుకోకండి. నేనే నిన్ను అడుగుదామని వచ్చాను, నువ్వు నన్ను అడుగుతున్నావేంటి? పెళ్ళికి పిలిస్తే వస్తాను, లేదంటే అక్కడే వెళ్ళిపోతాను. సరే అక్క సరే. పిలిచిన ఎవ్వరూ సాయం చేయలేరు. ఏంటి మా అమ్మగారు తేలిక పడిపోయారు? అమ్మగారు ఏంటి బాబు నువ్వు పని మనిషిని నేనా అలా కొట్టేస్తున్నా? అయిపోయారు. చూసినామా వచ్చిన వాళ్ళందరూ కాఫీ తాగారు, చాయ్ తాగారు, పోయారు. ఒక్కరైనా హెల్ప్ చేసిరా? అమ్మగారు ఏదైనా అంటే అన్నానంటారు. మీరు మాట్లాడే ప్రతిసారి యేసుబాబు మీరు పిలుస్తున్నా పట్టించుకున్నారా అండి? అవునే నిజమే కదండి. ఇప్పుడు మరి యేసుబాబుని అడగచ్చు కదండి మీరు. ఇప్పుడు అడుగుతా అవమానపరిచినట్లయితే ఎందుకు అమ్మగారు? మీరే చెప్తారు కదా, దేవుడు మన పాపలు క్షమిస్తాను, ఒకసారి అడిగి చూడండి. సరే నేను చూస్తాను. మత్తయి సువార్త 7:7. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదుకు వాడికి దొరుకును, తట్టు వాడికి తీయబడును. జడత పరిశుద్ధాజ్ఞ. పరిశుద్ధుడ మహోన్నతుల తండ్రి ప్రభా, నీకు తెలిసిందే తండ్రి ప్రభా, నా కూతురు పెళ్లి పెట్టుకున్నాను తండ్రి ప్రభా. ఏవో ఒక్కరు నన్ను సహాయం చేయలేకపోయినా తండ్రి ప్రభా, నేను అవమానపరిచాను తండ్రి ప్రభా. నీ చిత్తం ఏమైనదో తండ్రి ప్రభా, తండ్రి నీ సహాయం నాకు కావాలి తండ్రి ప్రభా. ఏ విధంగానైనా భయపడకు, నేను నీకు తోడున్నాను తండ్రి ప్రభా. అవును తండ్రి, ఏ విధంగా సహాయం చేస్తారని ఇచ్చిన నాకు కొద్ది ప్రార్థన నచ్చని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హలో, అవునా అని తిరిగి వచ్చేసాను. ఓకే ఏ వెన్నెలా ఎక్కడున్నా తొందరగా రా. అమ్మగారు ఏంటి దగ్గరెక్కలేసిపోతున్నారు? నేను చెప్పినట్టే నిజంగానే నేను దేవుడికి ప్రార్థన చేశాను. దేవుడు నాకు అన్ని షేర్స్ అన్ని మళ్ళీ తిరిగి వచ్చేలా చేశాడు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. నిజంగా చాలా గ్రాండ్ గా చేశారు. ఇప్పిస్తానే 1000 రూపాయలు చీర. నీకు చీర ఇప్పించడం గొప్ప, మళ్ళీ నెక్లెస్ అంట. అమ్మగారు ఏమో ప్రేయర్ రమ్మంటారా మీతో? తప్పకుండా రావాలి, అందరం కలిసి వెళ్దాం. ఓకే తప్పకుండా రా. ఇదే ఈ స్థితి యొక్క అర్థం ఏంటంటే, దేవుడిని మనం ఏ స్థానంలో పెడుతున్నాం? మొదటి స్థానంలో పెడుతున్నామా, చివరి స్థానంలో పెడుతున్నామా? ఎవరి మీద ఆధారపడుతున్నాం? దేవుని మీద ఆధారపడుతున్నామా, మనుషుల మీద ఆధారపడుతున్నాం అనేది ఈ స్థితి యొక్క అర్థం. థ్యాంక్ యూ.
పరిశుద్ధ దేవుని జననం స్మరించుకుంటాం. మన డ్యాన్స్ టీం అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. మన మధ్యలో ఉన్న సౌందర్యకాన్ని ముందుకు వచ్చి ఆరాధన జరిపించవలసిందిగా కోరుచున్నాం. అందరూ లేచి నిలబడితే ఆరాధన జరుగుతుంది. అతను ఆడబెట్టుకో ఆడబెట్టి పైకి లేవు చెప్పాలా? హైట్ హైట్ గుంజాలా? పట్టుకో. Thank you, Jesus. Thank you so much, Lord. Thank you, Prabhu.
తీర్చండి తండ్రి ప్రభా. నీకు వందనాలు స్తుతులు స్తోత్రం తండ్రి ప్రభా. తండ్రి నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా నీకు వందనాలు స్తోత్రం తండ్రి ప్రభా.